ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 19వ వచనము. నీ సంతానం ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలం దాని నీరుని వలె విస్తరించును, వారి నామం నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరుగుపడదు అని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వయసులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడిని ఎప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే షార్టెస్ పెట్టిన చూడండి అక్కడ నేను అక్కడ ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేసిన, స్తుతియాగం చేసిన, బైబిల్ దేవుని కృపను పూర్తి రాశాను, ఇంకో ప్రార్థన కూడా చేస్తున్నానండి. ఇక్కడ దేవుడు మరి ఏమంటున్నారంటే ఇంకా అది కాండము 22వ అధ్యాయం 17వ వచనంలో నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, నీ సంతతి వారు తమ శత్రువులుగా స్వాధీనపరుచుకుందరు అని చెప్పేసి అన్నాడు. అబ్రహాం గారితో మాట్లాడిన మాటలు ఈనాడు అంతా కూడా మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా యెర్మీయా గ్రంథము 33వ అధ్యాయం 22వ వచనంలో ఆకాశ నక్షత్రములు లెక్కింపశక్యం కానట్లుగాను సముద్రపు ఇసుక రేణువులు ఎంచుట అసాధ్యమైనట్లుగాను నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపనంతగా నేను విస్తరింపజేయుదును అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా యెషయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమైన లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును, ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురు, ఆ స్థలంలోనే మీరు జీవంగల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు అని అంటున్నారు. ఇంకా యెషయా గ్రంథము 48వ అధ్యాయం 18వ వచనంలో నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని ఎంతో కోరుచున్నాను, ఆలకించినట్ల నీ క్షేమం నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలెను ఉండను అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు అనమాట అండి. ఇప్పుడు మనం ఆయన ఆజ్ఞలను విన్నామంటే అప్పుడు ఆయన ఆశీర్వదిస్తానంటున్నారు. ఎలాగంటే దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడు సమృద్ధిగా మనల్ని ఆశీర్వదిస్తానంటున్నారు. ఇంకా సంతానాభివృద్ధి కూడా కలుగజేస్తానంటున్నారు అన్నమాట. ఈ సంతానం విస్తారమగుద్దన్నారు, నీ గర్భం దాన్ని నేను వాళ్ళు విస్తరిస్తుందంటున్నారు. వారి సన్నిధిని కొట్టివేయబడి మరవబడదని చెప్పేసి ఏదైనా దేవుడు మనతో వాగ్దానం ఇస్తున్నారన్నమాట. ఈ వాగ్దానం అందరి జీవితంలో ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత శాసకమంత్ర నీ ఘనమైన అంకెలా స్తుతిస్తున్నాదండి. మమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదించండి, మా సరిహద్దులు విశాలపరచండి, నీ చేయి మాకు తోడుగా ఉంచండి, మా కీడు రాకుండా ఉండాలని మమ్మల్ని తప్పించండి. మీరు రానే మీరు నిశ్చయానికి మేమందరం సిద్ధపడ్డ కృప నేత ప్రగంలో ఉన్న భాగం దయచేయమని మా ప్రభు పీరచుని క్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తాము తండ్రి. మేము మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పే చేయమని మనం చేసుకుంటున్నాం అండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.